హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 6th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.3లో 18-19 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 18th ప్రాబ్లం, ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 28 లీటర్స్ ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 5:2. 28 లీటర్స్ మిక్చర్ అంటే మిల్క్ అనే అనుకోవాలి. ఆ మిల్క్ లో మొత్తం ప్యూర్ మిల్క్ కాకుండా మిల్క్ వాటర్ రెండు ఉన్నాయి. మిల్క్ 5 parts ఉంటే వాటర్ 2 parts అన్నమాట. అంటే 5 cups తో మిల్క్ పోస్తే 2 cups తో వాటర్ పోసారు ఆ మిక్చర్ లో. సెట్ అప్ ది ఈక్వేషన్ బిట్వీన్ ది మిక్చర్ అండ్ మిల్క్, డ్రా ఇట్స్ గ్రాఫ్. ఈ ఇన్ఫర్మేషన్ కి ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి గ్రాఫ్ డ్రా చేయాలి. బై అబ్జర్వింగ్ ది గ్రాఫ్ ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ది మిక్చర్. గ్రాఫ్ ను అబ్జర్వ్ చేస్తూ ఈ 28 లీటర్స్ లో మిల్క్ ఎంత ఉందో కనుక్కోవాలన్నమాట. మిక్చర్ కలిపి మిల్క్ వాటర్ కలిపి 5:2 ఉంది. అంటే మొత్తం 7 cups ఆఫ్ మిక్చర్ ఉంటే అందులో 5 cups మిల్క్ అన్నమాట. దానికి మనం రేషియో ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రాసుకుందాము. ముందు మిక్చర్ ఎన్ని లీటర్స్ తెలియదు కాబట్టి 5 లీటర్స్ అనుకుందాం. లెట్ క్వాంటిటీ ఆఫ్ the mixture is equal to y liters. అందులో మిల్క్ అనేది x లీటర్స్ అనుకుందాం. లెట్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ది మిక్చర్ అంటే ఇక్కడ మిల్క్ వాటర్ రెండు మిక్స్ చేశారు కాబట్టి దాన్ని మిక్చర్ అంటున్నారు. సో ఎక్స్ లీటర్స్. అయితే మనకి ప్రాబ్లంలో రేషియో ఇచ్చారు మిల్క్ కి వాటర్ కి. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇజ్ ఈక్వల్ టు 5:2. అంటే 5 cups మిల్క్ తీసుకుంటే 2 cups వాటర్ పోసారనమాట ఆ మిక్చర్లో. అంటే వాటర్ మొత్తం 7 cups ఉంది అని అనుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ ది రేషియో, is equal to 5 plus 2. అంటే మొత్తం 7 cups మిక్చర్ ఉంది మనకి. అయితే మనం ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేయాల్సింది మిల్క్ కి మిక్చర్ కి. సో రేషియో ఆఫ్ మిల్క్ అండ్ మిక్చర్ is equal to మిల్క్ అని మనం x అనుకున్నాము. సో x మిక్చర్ని y లీటర్స్ అనుకున్నాం. అందులో మిల్క్ అనేది 5 parts ఉంది, మొత్తం మిక్చర్ అనేది 7 parts ఉంది. సో ఇది x:y is equal to 5:7. x:y ని x/y అని రాసుకోవచ్చు, దీన్ని 5/7 అని రాయొచ్చు. సో x is equal to by y ఇటు వెళ్తే ఇంటూ y అవుతుంది. 5/7 ఇంటూ y. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కి 2-3 సొల్యూషన్స్ కనుక్కొని ఈ గ్రాఫ్ లో డ్రా చేద్దాము. ఇంకొకసారి చూడండి ఈక్వేషన్ ఎలా వచ్చిందో. మనకి లెక్కలో సెటప్ అన్ ఈక్వేషన్ బిట్వీన్ మిల్క్ అండ్ మిక్చర్ అని ఇచ్చారు. సో రేషియో కనుక్కుందాం. రేషియో ఆఫ్ మిల్క్ అండ్ మిక్చర్. మిల్క్ ని మనం ఆల్రెడీ x లీటర్స్ అనుకున్నాం కాబట్టి x, మొత్తం మిక్చర్ ని y లీటర్స్ అనుకున్నాం కాబట్టి y. x:y is equal to మనకి మిల్క్ 5 parts ఉంది ఆ మిక్చర్ లో. సో 5, మొత్తం మిక్చర్ అనేది 7 parts. సో 5:7. ఈ రేషియోని మనం ఇలాగా a/b ఫామ్ లో రాసుకున్నాం. a:b ఉన్న ఫామ్ ని a/b ఫామ్ లో రాసుకున్నాం. సో మనకి x is equal to by y ఇటు వెళ్తే ఇంటూ y అవుతుంది. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కి 2-3 సొల్యూషన్స్ కనుక్కుందాం. ఇఫ్ x is equal to y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి x వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ మనకి 7 ఉంది కాబట్టి y వాల్యూ 7 టేబుల్లో క్యాన్సిల్ అయితే తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇఫ్ y is equal to 7, x is equal to 5/7y అనే ఈక్వేషన్ లో y బదులుగా 7 సబ్స్టిట్యూషన్ చేస్తే 5/7, y బదులుగా 7 క్యాన్సిల్ అవుతుంది, 5 మిగులుతుంది. అంటే x వాల్యూ 5 వచ్చింది. ఆర్డర్డ్ పేర్ సొల్యూషన్ రాసేటప్పుడు ఫస్ట్ x వాల్యూ నెక్స్ట్ y వాల్యూ రాస్తాం. సో x వాల్యూ 5 వచ్చింది, y వాల్యూ 7. ఈసారి y is equal to 14 తీసుకుందాం. y is equal to 14, 7 ఇవే ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే వాల్యూస్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. x is equal to 5/7y. ఈ ఈక్వేషన్లో y బదులుగా 14 సబ్స్టిట్యూషన్ చేస్తే 7 1s 7 2s 5 2s 10 అంటే x వాల్యూ 10 వచ్చింది. ముందు x వాల్యూ రాసుకోవాలి, తర్వాత y వాల్యూ రాసుకోవాలి.
ఇంకొక వాల్యూ కనుక్కుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 35 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 5/7y. ఈ ఈక్వేషన్లో y బదులుగా 35 సబ్స్టిట్యూషన్ చేస్తే 7 1s 7 5s 5 5s 25 అంటే x వాల్యూ 25 వచ్చింది. ముందు x వాల్యూ రాయాలి, నెక్స్ట్ y వాల్యూ 35 రాయాలి. ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా గ్రాఫ్లో గుర్తుపెట్టి గ్రాఫ్ డ్రా చేసి గ్రాఫ్ నుంచి ఇంకొక ప్రాబ్లం చేయాలి. అన్ని గ్రాఫుల్లాగే ఫస్ట్ x యాక్సిస్ అలాగే y యాక్సిస్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చిన సొల్యూషన్స్లో వచ్చే వాల్యూస్ని బట్టి స్కేల్ అనేది తీసుకోవాలి. మనకి x వాల్యూస్ అన్నీ కూడా 5 10 25 అలా 5 యొక్క మల్టిపుల్స్ వచ్చాయి కాబట్టి x యాక్సిస్ మీద మనం 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 5 యూనిట్స్ అలా తీసుకుందాం. 5 10 15 20 25 30 35 40 45 50 55 60. అలాగే x యాక్సిస్ మీద మనం x అని లెక్కలో మనం మిల్క్ని అనుకున్నాం కాబట్టి టేక్ మిల్క్ ఆన్ x యాక్సిస్ అండ్ మిక్చర్ ఆన్ y యాక్సిస్ అంటే టోటల్ మిక్చర్ని y యాక్సిస్ మీద డినోట్ చేద్దాం. అలాగే మిక్చర్ వాల్యూస్ మనకి 7 యొక్క మల్టిపుల్స్ వచ్చాయి కాబట్టి y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్గా తీసుకుందాం. 7కి ఇంకొక 7 యాడ్ చేస్తే 14 అంటే 7 టేబుల్ రాసుకుంటూ వెళ్ళడమే. 35 42 49 56 63 70. సో మనకి ఇంకా అవసరమైతే మిగిలిన నెంబర్స్ కూడా రాసుకోవచ్చు. అయితే స్కేల్ రాయాలి. x యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము, y యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము. మిల్క్ని x యాక్సిస్ మీద డినోట్ చేసాం. టేక్ మిల్క్ ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. మిక్చర్ టోటల్ మిక్చర్ని y యాక్సిస్ మీద డినోట్ చేసాము. టేక్ మిక్చర్ ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్. సో స్కేల్ కూడా రాసిన తర్వాత మనకు వచ్చిన పాయింట్స్ని గ్రాఫ్లో గుర్తుపెట్టి డ్రా చేద్దాం. ఫస్ట్ పాయింట్ 5,7 అంటే x యాక్సిస్ మీద 5కి ఎదురుగా y యాక్సిస్ మీద 7కి ఎదురుగా 5,7. నెక్స్ట్ 10,14 అంటే x యాక్సిస్ మీద 10కి ఎదురుగా y యాక్సిస్ మీద 14కి ఎదురుగా. నెక్స్ట్ 25,35 సో x యాక్సిస్ మీద 25కి ఎదురుగా y యాక్సిస్ మీద 35కి ఎదురుగా. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసి గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత ఇందులో ఇచ్చినటువంటి ప్రాబ్లం కూడా సొల్యూషన్ కనుక్కుందాం. పాయింట్స్ అన్నీ స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని గ్రాఫ్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనం ఏ ఈక్వేషన్కి గ్రాఫ్ గీసామో ఆ ఈక్వేషన్ రాయాలి. x ఈజ్ ఈక్వల్ టు 5/7y అనే ఈక్వేషన్ గీసినటువంటి గ్రాఫ్. ఈ గ్రాఫ్ నుంచి మనం కనుక్కోవాల్సింది టోటల్ మిక్చర్ 28 లీటర్స్ అని ఇచ్చారు. అయితే ఆ మిక్చర్లో మిల్క్ ఎంత ఉందో కనుక్కోవాలన్నమాట. సో మిక్చర్లో 28కి ఎదురుగా మనం గీసినటువంటి స్ట్రైట్ లైన్ని టచ్ అయ్యే వరకు కూడా లైన్ డ్రా చేసుకోవాలి. అంటే గ్రాఫ్ మనం గీసినటువంటి స్ట్రైట్ లైన్ టచ్ అయ్యే వరకు గీసుకోవాలి. అక్కడి నుంచి x యాక్సిస్ మీదకి డ్రా చేసి అది ఎక్కడైతే మీట్ అవుతుందో అది మిల్క్ అవుతుంది. అంటే 20 లీటర్స్ మిల్క్ అనమాట. మొత్తం 28 లీటర్స్ మిక్చర్లో 20 లీటర్స్ మిల్క్, మిగిలిన 8 లీటర్స్ వాటర్ అనమాట. ఇది మనం గ్రాఫ్ నుంచి కనుక్కోవాల్సింది. సో మనం గ్రాఫ్ నుంచి కనుక్కుంది రాద్దాము. ఫ్రమ్ ది గ్రాఫ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ది మిక్చర్, ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ది మిక్చర్. మొత్తం 28 లీటర్స్ మిక్చర్ అని మనకి ఇచ్చారు. 28 లీటర్స్ మిక్చర్ ఉన్నప్పుడు అందులో 20 లీటర్స్ మిల్క్ ఉందన్నమాట, మిగిలిన 8 లీటర్స్ వాటర్. సో 20:8 ఒకసారి చెక్ చేద్దాం. 20 లీటర్స్ మిల్క్ అయితే 28లో ఇంకా 8 లీటర్స్ వాటర్ అవుతుంది. రేషియో చెక్ చేస్తే 4 టేబుల్లో 4 5s 4 2s 5:2. మనకు లెక్కలో ఇచ్చింది కూడా మిల్క్ వాటర్కి రేషియో 5:2నే. సో 20 లీటర్స్ మిల్క్ ఉందన్నమాట ఆ మిక్చర్లో. నెక్స్ట్ 19th ప్రాబ్లం. ఇన్ కంట్రీస్ లైక్ USA అండ్ కెనడా టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఫారిన్ హీట్, వేరాజ్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ సెల్సియస్. అయితే మనకి టెంపరేచర్ చూసేది థర్మామీటర్ అంటాం కదా, ఆ థర్మామీటర్ ఇదిగో ఇలా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఈ థర్మామీటర్ మీద 2 స్కేల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఇండియాలో సెల్సియస్లోను, అలానే ఫారిన్స్ అంటే మనకి లెక్కలోనే ఇచ్చారు కదా USA కెనడా అటువంటి కంట్రీస్లో ఫారిన్ హీట్స్లోను మెజర్ చేస్తారు. మనకి న్యూస్లో వెదర్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా సెంటీగ్రేడ్స్లోనే మనకు చెప్తారు.
మనకి బాగా మంచి సమ్మర్ సీజన్లో అయితే 44 డిగ్రీస్ సెంటీగ్రేడ్ 45 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది అని చెప్తారు. సో ఇదన్నమాట, ఇది మన బాడీ టెంపరేచర్ చూడటానికి వాడేటువంటి థర్మామీటర్. ఇందులో చూడండి మనకి 108 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఉంటే కనుక అది 42 డిగ్రీస్ సెంటీగ్రేడ్కి ఈక్వల్ అనమాట. అయితే మనకి దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఒకటి ఉంది, అది మనకి లెక్కలో ఇచ్చారు. Here is a linear equation that converts foreign heat to Celsius. F is equal to 9/5 into C plus 32. ఈక్వేషన్ మనకు లెక్కలోనే ఇచ్చేశారు. ఏం చేయాలో చూద్దాం. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది అబోవ్ లీనియర్ ఈక్వేషన్ హ్యావింగ్ సెల్సియస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఫారిన్ హీట్ ఆన్ వై యాక్సిస్. మన ఎక్స్ యాక్సిస్ మీద సెల్సియస్ని, వై యాక్సిస్ మీద ఫారిన్ హీట్ యూనిట్స్ని తీసుకుని గ్రాఫ్ డ్రా చేయాలి ఈ ఈక్వేషన్కి. అలానే ఆ గ్రాఫ్ నుంచి ఇఫ్ ది టెంపరేచర్ ఈస్ 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వాట్ ఈస్ ది టెంపరేచర్ ఇన్ ఫారిన్ హీట్. సెల్సియస్లో 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఫారిన్ హీట్లో ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇఫ్ ది టెంపరేచర్ ఈజ్ 95 డిగ్రీస్ ఫారిన్ హీట్ వాట్ ఈస్ ది టెంపరేచర్ ఇన్ సెల్సియస్. ఫారిన్ హీట్లో కనుక 95 డిగ్రీస్ ఉంటే సెల్సియస్లో ఎంత ఉంటుంది టెంపరేచర్ అనేది కనుక్కోవాలి. ఇంకొక క్వశ్చన్, ఈజ్ దేర్ ఏ టెంపరేచర్ దట్ హ్యాస్ న్యూమరికల్లీ ది సేమ్ వాల్యూ ఇన్ బోత్ ఫారిన్ హీట్ అండ్ సెల్సియస్. బోత్ సెల్సియస్ డిగ్రీస్లోను ఫారిన్ హీట్ రెండిట్లోనూ ఈక్వల్గా ఉండేటువంటి వాల్యూ ఏదన్నా ఉంటుందా, ఒకవేళ ఉంటే అది కనుక్కోవాలి. ఇఫ్ ఎస్ ఫైండ్ ఇట్. గ్రాఫ్ గీసిన తర్వాత ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈక్వేషన్ మనకు ఆల్రెడీ లెక్కలోనే ఇచ్చేశారు. ఇక్కడ మనకు లెక్కలోనే ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈక్వేషన్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. ఇది సెంటీగ్రేడ్కి ఫారెన్ హీట్కి రిలేషన్ ఉన్నటువంటి ఈక్వేషన్. సో ఈక్వేషన్కి ఒక 2-3 సొల్యూషన్స్ కనుక్కుందాము. ఇక్కడ సి వాల్యూస్ తీసుకొని ఎఫ్ వాల్యూస్ కనుక్కుందాం. ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 5 ఉంది కాబట్టి డినామినేటర్లో 5తో క్యాన్సిల్ అయ్యి తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు 10 అయినట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. ఈ ఈక్వేషన్లో సి బదులుగా 10 సబ్స్టిట్యూషన్ చేద్దాం. ప్లస్ 32, 5 1s 5 2s, 9 2s 18 ప్లస్ 32, 32 18 50 అవుతుంది. ఎఫ్ వాల్యూ 50 వచ్చింది. సి వాల్యూని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి లెక్కలోనే ఇచ్చారు సెల్సియస్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమని. సో ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ రాసుకోవాలి, 10, 50 ఇది ఒక వాల్యూ. ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకుందాం ఈసారి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. ఈ ఈక్వేషన్లో సి బదులుగా 20ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 9/5 ఇంటూ 20 ప్లస్ 32, 5 1s 5 4s 20, 9 4s 36 ప్లస్ 32 యాడ్ చేస్తే 68. ఎఫ్ వాల్యూ 68 వచ్చింది. ఫస్ట్ సి వాల్యూ ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఎక్స్ కోఆర్డినేట్ 20, వై కోఆర్డినేట్ 68 వచ్చింది. అలాగే ఇంకొక వాల్యూ కనుక్కొని గ్రాఫ్ డ్రా చేద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు 30 కనుక అయినట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. ఈ ఈక్వేషన్లో సి బదులుగా 30ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. 9/5 ఇంటూ 30 ప్లస్ 32, 5 1s 5 6s 30, 9 6s 54 ప్లస్ 32 యాడ్ చేస్తే 86 వస్తుంది. ఎఫ్ వాల్యూ 86. ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ 30, వై కోఆర్డినేట్ 86. ఈ 3 సొల్యూషన్స్ని గ్రాఫ్లో డ్రా చేసి గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉండేటట్లు మొత్తం గ్రాఫ్ని 4 కోఆర్డినేట్స్గా ఉండేటట్లుగా డ్రా చేసుకోవాలి. హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అది ఎక్స్ యాక్సిస్. వర్టికల్గా ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే అది వై యాక్సిస్ అవుతుంది. ఈ 2 యాక్సిస్ ఎక్కడైతే టచ్ అవుతాయో కోఆర్డినేట్ అవుతాయో అది ఆరిజిన్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ని బట్టి స్కేల్ తీసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ మనకి 10, 20, 30 అలా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్గా తీసుకుందాం. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. ఎక్స్ యాక్సిస్ ఇటు ఏం తీసుకున్నామో ఇటు కూడా స్కేల్ అదే ఉంటుంది, కాకపోతే నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. -5, -10, -15, -20, -25, -30, -35, -40, -45. వై యాక్సిస్ మీద మనకి 86 వరకు వచ్చాయి ఒక సొల్యూషన్లో.
సో మనకి 5 స్క్వేర్ తీసుకుంటే అన్ని సరిపోవు కాబట్టి వై యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ని 10 యూనిట్స్గా తీసుకుందాము. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140. అలానే వై యాక్సిస్ మీద కింది వైపుగా ఇవే నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటాం. -20, -10, -20, -30, -40, -50, -60, -70, -80. ఇంకా అవసరమైతే మిగిలిన నెంబర్స్ కూడా రాసుకోవచ్చు. సో నెంబర్స్ కూడా రాసిన తర్వాత స్కేల్ రాసుకుందాం. మనకి లెక్కలోనే సెల్సియస్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమని ఇచ్చారు. సో టేక్ సెల్సియస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్గా తీసుకున్నాం మనం. సో 5 యూనిట్స్ అని రాద్దాం. నెక్స్ట్ ఫారిన్ హీట్ అన్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాం. ఫారిన్ హీట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్గా తీసుకున్నాం వై యాక్సిస్ మీద. స్కేల్ కూడా రాసిన తర్వాత మనకు వచ్చిన పాయింట్స్ని గ్రాఫ్లో గుర్తుపెట్టి గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ పాయింట్ 10,50 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 10కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 50కి ఎదురుగా. 50 వై యాక్సిస్ మీద 50కి ఎదురుగా, ఎక్స్ యాక్సిస్ మీద 10కి ఎదురుగా. నెక్స్ట్ 20,68 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 20కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 68 అంటే 70 కంటే ఒక 2 లైన్స్ తక్కువ అనమాట. మనకి ఇక్కడ మొత్తం 10 లైన్స్ ఉంటాయి. 1 సెంటీమీటర్ని 10 యూనిట్స్గా తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క లైను ఒక నెంబర్ అవుతుంది. 68 అంటే 60 తర్వాత 8 స్మాల్ లైన్స్, లేదా ఇంకా ఈజీగా ఉండడం కోసం 70 కంటే 2 లైన్స్ కిందకి 68 అవుతుంది. 20,68. నెక్స్ట్ది 30,86 ఎక్స్ యాక్సిస్ మీద 30కి ఎదురుగా, వై యాక్సిస్ మీద 86 అంటే 80 తర్వాత 6 స్మాల్ లైన్స్. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసి గ్రాఫ్ డ్రా చేసి మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దాం. పాయింట్స్ అన్నీ స్కేల్ మీద ఉండేటట్లుగా చూసుకొని గ్రాఫ్ డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు కొంచెం పైకి కిందకి కూడా ఎక్స్టెండ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసినవి ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ దూరం డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్ కూడా రాయాలి. F ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C ప్లస్ 32 అనే ఈక్వేషన్కి గీసినటువంటి గ్రాఫ్ ఇది. సో ఈ గ్రాఫ్ నుంచి మనం ఆన్సర్ చేయవలసినటువంటి 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినప్పుడు ఫారిన్ హీట్లో ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనకి సెల్సియస్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం కదా. టేక్ సెల్సియస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఇది సెల్సియస్, వై యాక్సిస్ మీద ఫారిన్ హీట్. ఇవి సైంటిస్టుల నేమ్స్ అన్నమాట. ఫారిన్ హీట్ అనేది సైంటిస్ట్ నేమ్ ఇది. సో సెల్సియస్ మీద 30కి ఎదురుగా మనం గీసినటువంటి గ్రాఫ్ టచ్ అయ్యే వరకు అంటే స్ట్రైట్ లైన్ టచ్ అయ్యే వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి వై యాక్సిస్ మీదకి డ్రా చేస్తే అది ఎక్కడైతే మీట్ అవుతుందో అది ఫారిన్ హీట్లో ఉన్నటువంటి ఆన్సర్. సో ఇది మనకు వచ్చిన పాయింటే ఇందాక 86 అనేది 86 దగ్గర టచ్ అయింది. అంటే సెల్సియస్లో 30 డిగ్రీస్ అయినప్పుడు ఫారిన్ హీట్లో 86 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ క్వశ్చన్, ఫారిన్ హీట్లో 95 డిగ్రీస్ ఉన్నప్పుడు సెల్సియస్లో ఎంత ఉంటుందో గ్రాఫ్ నుంచి కనుక్కోవాలి. ఫారిన్ హీట్ని మనం వై యాక్సిస్ మీద తీసుకున్నాం కాబట్టి వై యాక్సిస్ మీద 95కి ఎదురుగా అంటే 95 అంటే 90 తర్వాత 5 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క నెంబర్ అనమాట. 90కి 100కి మధ్యలో 10 నెంబర్స్ ఉంటాయి. మనకు కావాల్సింది 95 కాబట్టి 90 తర్వాత 5 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. సో 95కి ఎదురుగా మనం గీసినటువంటి గ్రాఫ్ని టచ్ అయ్యే వరకు గీసి అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేస్తే అది ఎక్కడైతే మీట్ అవుతుందో అది సెల్సియస్ అవుతుంది. అంటే 35 డిగ్రీస్ దగ్గర మనకి మీట్ అయింది కాబట్టి 35 డిగ్రీస్, 85 డిగ్రీస్, 95 డిగ్రీస్ ఫారిన్ హీట్ ఈక్వల్ టు 35 డిగ్రీస్ సెల్సియస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఫారిన్ హీట్లోను సెల్సియస్లోను న్యూమరికల్ వాల్యూ ఈక్వల్గా ఉండేది ఇంకేదన్నా ఉందా అని అడిగారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి 5 ఈక్వల్ అవ్వదు, 10 ఈక్వల్ అవ్వదు, 15 కూడా ఈక్వల్ అవ్వదు. ఇవేమి ఈక్వల్ అవ్వవు. ఇటు చూద్దాం నెగిటివ్ యాక్సిస్ మీద. సో -5 డ్రా చేస్తే 20 దగ్గర ఈక్వల్ అవుతుంది. -10 దగ్గర డ్రా చేస్తే కూడా 10 దాటిపోతుంది. -15
లేదు -20 దగ్గర చూసినట్లయితే -20 = 10 కంటే వస్తుంది. సో 25 దగ్గర -10 దాటింది, 30 దగ్గర 20, 35 దగ్గర -30, 40 చూడండి. ఇక్కడ 40 దగ్గర కనుక గీసినట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద 40కి ఎదురుగా వై యాక్సిస్ మీద కూడా డ్రా చేస్తే ఇది కూడా 40 దగ్గరే మీట్ అవుతుంది. అంటే న్యూమరికల్గా ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి. సో సెల్సియస్లో -40°C ఈజ్ ఈక్వల్ టు -40° ఫారెన్ హీట్లోను సెల్సియస్లోను న్యూమరికల్గా ఈక్వల్గా ఉండేటువంటి టెంపరేచర్ -40. ఫ్రమ్ ది గ్రాఫ్ మనం కనుక్కున్న దాన్ని రాద్దాం ఇంకొకసారి. ఫస్ట్ క్వశ్చన్ 30°C అంటే సెల్సియస్లో 30 degrees ఉన్నప్పుడు ఫారెన్ హీట్లో ఎంత ఉంది అంటే 86 degrees వచ్చింది మనకి. 86 degrees ఫారెన్ హీట్. సెకండ్ క్వశ్చన్ 95 degrees ఫారెన్ హీట్ ఉన్నప్పుడు సెల్సియస్లో ఎంతకి ఈక్వల్ అంటే 35 degrees సెల్సియస్కి ఈక్వల్. అలాగే సెల్సియస్లోను ఫారెన్ హీట్లోను రెండిట్లోనూ న్యూమరికల్ వాల్యూ ఈక్వల్గా వచ్చిన వాల్యూ -40. అంటే వెన్ సెల్సియస్లో -40 అయినప్పుడు ఫారెన్ హీట్లో కూడా -40 వచ్చింది. -40 దగ్గర సెల్సియస్ ఫారెన్ హీట్ రెండు కూడా ఈక్వల్ అన్నమాట.